హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం కొబ్బరి అన్నం ఎలా వండాలో చూపిద్దాం మీకు నేను. ఫస్ట్ అయితే ఇలాగా కొబ్బరికాయ తొలుసుకోవాలి. ఇలాంటి కొలుసుకుని మీ దగ్గర ఉంటే కనుక చాలా సింపుల్ వాళ్ళటం. ఇలాగా గుచ్చి ఇలా ఎడదిస్తే ఆటోమేటిక్గా మీకు కాయ అనేది బయటకు వస్తుంది. చాలా సింపుల్ అన్నమాట. ఇలా ఇది లేకపోతే కనుక కొద్దిగా ఇబ్బంది అవుతుంది మీకు. కత్తితో ఇలాగా వేరేగా విధంగా కావాలంటే కొద్దిగా కష్టం అవుతుంది. ఈ టైప్ ఉంటే మాత్రం చాలా సింపుల్. ఈ మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి ఈ టైపు. ఈ మధ్యలో ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తున్నాయి. చూడండి, ట్రై చేయండి. ఒలుచుకున్న కాయలైతే నో ప్రాబ్లం. ఓకేనా. ఒలిచిన తర్వాత మనం కాయలు అయితే కొడదాం. 4 కాయలు అయితే కొట్టాం. ఈ కాయలు కొట్టి వాటర్ అయితే తింటేద్దాం. కానీ కొబ్బరి బన్నం అంత టేస్ట్ అయితే ఉండదు ఈ వాటర్. ఓకేనా. ఎంత నీట్గా ఉన్నాయి వాటర్, చాలా బాగున్నాయి కదా. తాగొచ్చు వాటర్. కానీ ఇలా తర్వాత మనం ఈ టైప్లో ఇలాగ కత్తెట్టి జాగ్రత్తగా చిన్న చిన్న పీసుల కింద కట్ చేసి మనం లేపుకోవాలి, తీయాలి. ఇలా తీసిన తర్వాత ఇట్లయితే చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేయాలి. మళ్ళీ కట్ తీసింది తీసింది కదా, పీసులన్నీ చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇలాగా నీట్గా. ఓకేనా. చూడండి, ఈ రకంగా మనం కట్ చేసిన ముక్కలైతే ఇలా కట్ చేసుకునే ముక్కల్ని మనం కడుక్కొని ఒకసారి అప్పుడు మిక్సీ పట్టాలి. ఎందుకంటే మనం కట్ చేసినప్పుడు కింద మీద పడతా ఉంటాయి కాబట్టి మనం ఒకసారి కడుక్కొని మిక్సీ అయితే పడదాం. జార్లు వేస్తున్నాను. ముక్కలన్నీ కడిగి 2 ట్రిప్ల కింద అయిపోతుంది. ఒక ట్రిప్ వేసాం. దీనిలో నీళ్ళు కూడా వేద్దాం, వాటరు. మిక్సీ అయితే పడదాం. ఇప్పుడు మిక్సీ అయితే అయిపోతుంది. తర్వాత అయిన తర్వాత పాలు అయితే మనం తీద్దాం. కొబ్బరి పాలని ఏదన్నా జల్లి లాంటిది పెట్టి దాంట్లో వేసి ఇలా నొక్కడం. కానీ ఏదైనా మంచి గుడ్డు ఉంటే బట్ట లాంటిది బట్టలో వేసుకుని పిండుకున్నా కూడా వచ్చేస్తాయి. ఈ రకంగా తీసుకోవాలి గైస్ పాలు. మనం ఎన్ని అయితే ఉండాలనుకుంటున్నామో దాన్ని బట్టి మనం ఈ రకంగా మనం ఖర్చులు అయితే రెడీ చేద్దాం. దాచిన చెక్కలు, అల్లకాయ, లవంగ, మిరియాలు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు. నేను ఖర్చులు అయితే పలావ్ ఖర్చు అయితే తక్కువ వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు బిర్యానీలాగా. ఓకేనా. ఫ్రెష్ కరివేపాకు ఇది మనకి, ఫ్రెష్ పుదీనా కూడా ఉంది మనకి. ఇవన్నీ స్టార్ట్ చేద్దాం మనం. ఇవన్నీ కడిగి శుభ్రంగా బియ్యం అయితే ముందు నానబెట్టారు. ఓకేనా. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. ఫస్ట్ అయితే ఆయిల్ వేద్దారు, నెయ్యి కూడా వేస్తున్నారా. ఆయిల్ తర్వాత ఆయిల్ కూడా కొంచెం వేద్దాం. ఆయిల్ కూడా వేస్తున్నారు అనమాట. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసారు. లైట్గా వేగిన తర్వాత నిమ్మ ఖర్చు వేస్తారనమాట. మిరియాలు, దాచిన చెక్క, లవంగ, యాలక్కాయ. చాలా సింపుల్గా. కాదంటే అన్నం అవుతున్నప్పుడు కొద్దిగా కష్టం తిప్పుతూ ఉండాలి. అలా పెట్టించకుండా కొన్ని కట్ చేసిన పెద్ద ఆనియన్ వేస్తున్నారు, ఉల్లిపాయలు. దానికి పుదీనా కూడా వేసారు, కరివేపాకు కూడా వేసారు. కొద్దిగా ఉప్పు వేసారు, కల్లుప్పు. కొద్దిగా 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారు. పసుపు కూడా కొద్దిగా. ఓకేనా గైస్. చూడండి, ఇప్పుడైతే పాలు వేస్తున్నారు. గ్లాసుకి 2 గ్లాసులు ఉండే పాలు, గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు పాలు. ఓకేనా. ఇప్పుడు నుంచి మనం ఇలా తిప్పుతూ ఉండాలి ఎక్కువ శాతం. ఎందుకంటే తిప్పడం వల్ల పాలు ఎరగకుండా ఉంటాయన్నమాట. కొబ్బరి పాలు. రైస్ అయితే 1 అవర్ నానబెట్టినాయి వేస్తున్నాము. మీరు అంతగానే ఎక్కువ కూడా నానబెట్టుకోవచ్చు, గంటగానే ఎక్కువ కూడా నానబెట్టచ్చు. మేమైతే గంట నానబెట్టాం. ఓకేనా. వేసిన కాడ నుంచి కూడా ఇలాగ తిప్పుతూ ఉండాలి అప్పుడప్పుడు. మనం ఈ పలావ్ ఉంటాం అంత తిప్పం కదా,
అప్పుడప్పుడు తిప్పుతాం. ఇది అలా కాదు, కొంచెం తిప్పుతూనే ఉండాలి కొబ్బరి పాలు గురించి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది కొబ్బరి అన్నం అనేది. నీట్గా అయితే నాటుకోడు కూర వండాను మేము, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. నాకైతే బాగా వచ్చింది పర్ఫెక్ట్గా. చూడండి, మూత అయితే తీద్దాం. ఇప్పుడు మూత తీసి చూడండి, రెడీ అయిపోయింది. మనం వడ్డిందాం. కొబ్బరి అన్నం చాలా బాగుంది. చూడండి, చుట్టకు కూడా చాలా బాగుంది. కానీ కొబ్బరి అన్నంలో నాటుకోడి చికెన్ వేసుకుని తింటే ఉంటుంది మరి, చాలా బాగుంటుంది అన్నమాట. ఓకేనా గైస్, చూడండి ఎంత బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ట్రై చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe.